కాదంబరి మేడం, మీరు చెప్పింది చెయ్యడానికి నేను సిద్ధం. మరి ఇందాక కాదు, కూడదు, జరగదు అని ఏవేవో ప్రగల్భాలు పలికి మరీ వెళ్ళావు. మరి ఇంతలోనే ఏమైంది జ్యోతి? అంత త్వరగా మనసు మార్చేసుకున్నావు? మనసే కదమ్మా, మరుక్షణంలో టక్కున మారిపోతుంది. ఇందాకొక ఆడపిల్ల జీవితాన్ని ఎలా నాశనం చేస్తాను, ఒక అమ్మాయి బ్రతుకు చిదిమేసేటంత దిగజారిపోయావా అని మా ఆయన నన్ను అడుగుతాడు అని వీరనారి పలుకులన్నీ పలికింది కదా. ఆ పలుకుల వల్ల ప్రయోజనం లేదని ఇప్పుడు రియలైజ్ అయినట్టుంది. కాదంబరి మేడం, మీరు చెప్పినట్టే నేను చేస్తాను. దయచేసి మా ఆయన్ని వదిలిపెట్టండి మేడం. ఇప్పుడు చూడండి ఎంత వినయంగా మాట్లాడుతుందో, ఎంత విధేయత చూపిస్తుందో. అంతేలే, వాళ్ళాయన కులాసాగా కూర్చున్నంతసేపు ఈవిడి గారికి న్యాయం ధర్మం గుర్తొచ్చాయి. ఒక్కసారి వాళ్ళాయన ఆర్తనాదాలు వినేసరికి సొంత లాభం చూసుకోవాలనే ఆలోచన వచ్చినట్టుంది. నేనెప్పుడు న్యాయానికే కట్టుబడతాను, ధర్మం వెనకాల నడవడానికే ప్రయత్నిస్తాను. నా భర్త కూడా నేను న్యాయబద్ధంగా వెళితేనే సంతోషిస్తారు. కానీ ఆయన్ని చెయ్యని నేరానికి పోలీసులు కొడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకే ఒక అడుగు వెనక్కి వేయాల్సి వచ్చింది. మీరు చేస్తున్న ఈ కుట్రలో ఇప్పుడు నేను కూడా భాగమవ్వాల్సి వస్తుంది. బాధపడకలే జ్యోతి, ప్రతి కష్టానికి ఒక మంచి ప్రతిఫలం దక్కుతుంది. ప్రతి సాహసానికి ఒక గుర్తుండిపోయే బహుమతి దొరుకుతుంది. నువ్వు చేస్తున్న పని వృధా అవ్వడం లేదు కదా. నువ్వు మా వాడితో చెప్పే ఒక్క అబద్ధానికి ప్రతిఫలంగా మీ ఆయన పోలీస్ స్టేషన్ నుంచి విడిపించబడతాడు. మీ ఆయనకి నువ్విచ్చే స్వేచ్ఛ ఎన్ని లక్షలు పెడితే వస్తుంది చెప్పు? మంచి మాట అన్నావమ్మా. ఒక చిన్న అబద్ధం చెప్తే ఎంతో విలువైన బహుమతి నువ్వు తిరిగిస్తున్నావు. అది ఇప్పుడు జ్యోతి కూడా అర్థం చేసుకుంటుందిలే. ఇప్పుడు నన్నేం చేయమంటారు? తారక్ రూంలోకి వెళ్ళి నేను చెప్పమన్న అబద్ధాన్ని చెప్పు. వెళ్ళు. నేను నమ్మను. నీలవేణి నన్ను వదిలి వెళ్ళదు. నీలవేణి, నన్ను వదిలి ఎలా వెళ్ళావు నీలవేణి? నువ్వు వెళ్ళవు నీలవేణి. ఎప్పుడు నీలవేణి నన్ను వదిలి వెళ్ళదు. ఎక్కడున్నావు నీలవేణి? తారకన్నయ్య, జ్యోతి, ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగానే ఉన్నానన్నయ్య. ఏంటి జ్యోతి ఇది? నన్ను చూడ్డానికి మీకు టైమే దొరకలేదా?
ఇన్ని రోజులు నన్ను చూడాలని మీకు అనిపించలేదా? నువ్వు అశోక్ ఏమైపోయారు? కనీసం నాకు యాక్సిడెంట్ అయిందనే విషయమైనా మీకు తెలుసా? తెలిసిందన్నయ్య, అందుకే చూడ్డానికి వచ్చాను. అవును, నీకు నీలవేణి కనిపించిందా? నీలవేణి ఇంట్లోనే ఉంది కదా? తనతో నువ్వు మాట్లాడావా? తను ఇంట్లోనే ఉంది, కానీ నన్ను చూడ్డానికి ఎందుకు రావడం లేదు? నీలవేణి 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 ఇంట్లో లేదన్నయ్య. ఏంటి? నీలవేణి ఇంట్లో లేదా? ఏమైంది? ఎక్కడికి వెళ్ళింది? తను శాశ్వతంగా ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయిందన్నయ్య. ఏం మాట్లాడుతున్నావు జ్యోతి? నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే నన్ను వదిలి నీలవేణి వెళ్ళిపోయిందా? నువ్వు చెప్తుంది నిజమేనా? అవునన్నయ్య, ఇలాంటి పరిస్థితిలో ఉన్న మిమ్మల్ని చూసుకోవడం తన వల్ల కాదు అంది. తనకి వాళ్ళ నాన్న, తన చెల్లెళ్ళు వాళ్లే ముఖ్యమని చెప్పి శాశ్వతంగా ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిందన్నయ్య.